భార్యలపై భర్తల వేధింపులు కేసులు ఓవైపు పెరుగుతుండగా ఢిల్లీలో భార్య బాధలు భరించలేక తను చాలించాడు ఓ భర్త. భార్యతో పాటు ఆమె కుటుంబీకులు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలం అన్యోన్యంగా ఉన్న పునీత్ మౌనిక దంపతుల మధ్య చిన్న గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి గాలివాలుగా మారింది. ఇక ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ భార్యతో పాటు అత్త మామూలు టార్చర్ భరించలేక ఉరేసుకున్నాడు. కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఫలితంగా ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు భర్తింటి వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వినిపించేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భర్తలు సూసైడ్కు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఢిల్లీలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్యతో పాటు అత్తమామల వేధింపులు తట్టుకోలేక భర్త సూసైడ్కు పాల్పడ్డారు. శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఢిల్లీలో సొంతంగా బేకరీ నిర్వహిస్తున్నాడు పునీత్ ఖురానా. ఆ బేకరీలో మనికా జగదీష్ పెట్టుబడి పెట్టింది. మొదట్లో లాభాలు భారీగా వచ్చాయి. దీంతో వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దినదినాభివృద్ధి చెందింది. ఈ క్రమంలో పునీత్ మనికా మరింత దగ్గరయ్యారు. మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే 2016లో వీరిద్దరూ 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మోడర్న్ టౌన్లోని కళ్యాణ్ విహార్ ప్రాంతంలో ఉంటున్నారు. మొదట్లో దంపతులు బాగానే ఉండేవారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. చివరకు ఆలుమొగల మధ్య విభేదాలకు దారితీసింది. ఎడబాటు పెరిగింది. ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. న్యాయస్థానంలో అప్లై చేశారు కూడా. అయినా పునీత్ ఖురానా మనస్సు ఏమాత్రం అంగీకరించలేదు. భార్యతో పాటు అత్తమామల టార్చర్ తట్టుకోలేక డిసెంబర్ 31న సూసైడ్ చేసుకున్నాడు పునీత్. తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టేశాడు. ఈ కేసు ప్రస్తుతం పోలీసులకు సవాల్గా మారింది. పోస్ట్ మార్టం తర్వాత బాడీని పేరెంట్స్ కు అప్పగించారు పోలీసులు. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. తొలుత మనికా జగదీష్ తో విచారణ మొదలుపెట్టారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.